ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కూటమి ఎమ్మెల్యేలు, విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు, జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిలు హాజరయ్యారు. ఈ 20 సూత్రాల పథకం అమలులో భాగంగా జిల్లాలో జంగావతి, వంశధార, రామతీర్థ సాగర్ నీటిపారుదల ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ జరిగింది. తాటిపూడి జలాశయంపై కూడా చర్చ జరగగా దీనిపై విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ తాటిపూడి జలాశయం నుంచి పొరుగు జిల్లా విశాఖకు నీటిని తరలించకుండా జిల్లాకే చెందాలని సూచించారు. చంపావతి నది నీటిని కూడా జిల్లాకే ముందు ఇక్కడి సాగునీటికే వినియోగించేలా కార్యాచరణ ఉండాలని ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. మనకు ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి త్వరలో వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తాట్పూడి వాటర్ ఉంది, అది వైజాగ్ వెళ్తుంది. ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి వాళ్ళకి వెళ్ళినాక తాట్పూడి వాటర్ మన విజయనగరంకి రావాలి. దట్ ఈస్ వన్ ఇష్యూ. అండ్ అదర్ థింగ్ ఇస్ లాస్ట్ టైం మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాగావళి, చంపావతి మనం రివర్ లింకింగ్ చేసాం. అది మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు. అయితే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని రిమైండ్ చేశాను, వారికి పూర్తి గుర్తుంది కూడా. అయితే ఈ నాగావళి, చంపావతి ముఖ్యంగా అది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. బికాజ్ ఎనీవే మనకి వాటర్ సోర్సెస్ ఆ రెండు కంప్లీట్ అవుతే వాటర్ సోర్సెస్ మనకి సరిపోతాయి. అర్బన్ ల్యాండ్కి, అగ్రికల్చర్ ఏరియాకి, అగ్రికల్చర్ ల్యాండ్కి, అర్బన్ ఏరియాస్కి రెండు కూడా మనకి పూర్తిగా సరిపోతుంది. అది చంపావతికి వాటర్ వస్తేనే కదా రామతీర్థ సాగర్ చేయవచ్చు. మనకి చంపావతి వాటర్ వస్తేనే మన రామతీర్థ సాగర్ మనం చేయగలం. బికాజ్ లేకపోతే రామతీర్థ సాగర్ కట్టి మళ్ళీ దాంట్లో వాటర్ ఉండదు, సో అది వేస్ట్ అవుతుంది. సో ఈ చంపావతి నదికి వాటర్ వస్తేనే మన రామతీర్థ సాగర్ పూర్తి చేయడంలో యూస్ ఉంటుంది. అప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి ఉన్న నెసెసిటీ వాటర్ అండ్ ఆ డెవలప్మెంట్కి కూడా ఇండస్ట్రీస్ వచ్చినప్పటికీ ఆల్ దట్ నెసెసిటీ వాటర్ ఆల్సో విల్ బి సార్టెడ్ అవుట్ విత్ దీస్ టూ ప్రాజెక్ట్స్. సబ్మిట్ చేసాము, మనకు అర్థస్థానం చేసాము. మొత్తం 13 కోట్లు ఇరిగేషన్ సెక్టర్ మనకు కావాలని చెప్పి డిటైల్స్ ప్రపోజల్ ఇచ్చాము. మినిస్టర్ గారికి ఇచ్చాము, సాయి ప్రసాద్ గారికి ఇచ్చాను. డ్యూలర్స్ గారు రాసాము. అది అంత కన్సల్టేషన్ ఉంటామండి. అది ఇంకా ఇనిషియేషన్ అని చెప్పి మీ నోటీస్లో పెట్టలేదు నేను. అంత కన్సల్టేషన్ ఉంది. అది ఒక ఓకే మీరు చెప్తాను. సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్కి ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.